అగమ నాకు కొంచెం వెనకరా. అసలు కనిపిస్తుంది 58 అసలు కనిపిస్తుంది. పేషెంట్ నేను డయాగ్నోస్ చేశాను. క్రోనిక్ జనరలైజ్ పెరిడోంటైటిస్ ఇదేమున్నాయి అదే వాటర్ ఫ్లో తక్కువ ఉంది. సేవింగ్ వాటరా నెంబర్ ఉండాలా అలాగే చూస్తామండి. సన్న రంధ్రం ఉంది, ఇంట్లో చూడండి. సన్న రంధ్రం ఉంది. ఆ రంధ్రంలో ఎంత నీళ్ళు కాస్తున్నాయా? ఓకే, సరే వేసుకోండి. వెరీ గుడ్. చెప్పాలి తప్పదు. చాలా కష్టం, చాలా కష్టం అంటే నెక్స్ట్ ఓకే చదువు. వెరీ గుడ్. ఓకే చదువు. అట్లా పట్టుకోవాలి. నెంబర్ చదువు. నెక్స్ట్ నెంబర్ ఏంటి? సరే ఈ చెప్పు. పెద్దగా చేయండి కదా. ఉండుమ్మా ఉండు. అదే అందరికీ నమస్కారం. ఈరోజు 47వ డివిజను మహాలక్ష్మ గుడి ఇక్కడ ఈ సెంటర్లో ఈరోజు నారాయణ నేత్ర జ్యోతి
అలాగే నారాయణ దంత సురక్ష. ఇవి ఈరోజు కార్యక్రమానికి విశేషణ స్పందన. అంటే నారాయణ సారు ఎక్కడ అడుగు పెట్టినా, ఏ కార్యక్రమం తలపెట్టినా జన సందోహమే. ఆయన అలాగే మొన్న ఎలక్షన్లో కూడా అలాగే గెలిచారు. ఆయన గతంలో 53వ డివిజన్ పర్యటనలో ఒక మహిళ పెద్ద ఆమెకి ఆమె పక్కన కూర్చున్నా నాకు కనపడటం లేదనింది. ఆయన ఆశ్చర్యపోయారు. ఇలాంటి వారు కూడా ఈరోజు ఉన్నారా ఈ ఆంధ్రప్రదేశ్లో అనే ఆశ్చర్యం వ్యక్తం చేసి, ఆమె మీ కంటి చూపు నేను తెప్పిస్తాననే విధంగా ఆయన మా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆయనకి మళ్ళా ఆమెకి చూపు వచ్చేలాగా చేశారంటే ఆయన ప్రభావం. నారాయణ సార్ ఎప్పుడు ప్రజల కోసం, ఆయన ఏ రోజు కూడా సంపాదన ఆర్థిక పరిస్థితికి రాజకీయాల్లోకి రాలేదు. రాజకీయ చరిత్రలో నెల్లూరు సిటీలో 83 నుంచి చూస్తున్నాం. ఏ ఎమ్మెల్యే కూడా ఇలాంటి సాహసం చేయలే. ఈరోజు ప్రజలకి వైద్యం కాడి నుంచి, అనేక కంటి చూపు కాడి నుంచి, అలాగే దంతాల రక్షణ కోసం ఇవన్నీ కార్యక్రమాలు, ప్రజా ఆరోగ్యం కోసం ఈరోజు హాస్పిటల్లో ఎవరికి బాగలేకపోయినా వెంటనే ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచాలని ఫోన్ చేయంగానే చేసే వ్యక్తి నారాయణ సార్. అలాంటి వ్యక్తి మనకి ఎమ్మెల్యే కావడం మన అదృష్టం. ఈ మధ్యనే చెప్పాలంటే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ఆయనకి మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలా. అలాగే రాజధాని కోసం నారాయణ సారు, చంద్రబాబు నాయుడు ఒక విజన్ అయితే, నారాయణ సార్ రెండో విజన్. ఈరోజు మనకు చట్టబద్ధత అమరావతికి వచ్చిందంటే ఈ వైసీపీ వాళ్ళకి నిక్కలతోటి సొక్కాలతో తడిసిపోయింది. వాళ్ళకి నిద్ర పట్టడం లేదు. ఎలా చట్టబద్ధత అయిందా, ఎలా కేంద్రం ఒప్పుకునిందా అనే పరిస్థితి ఈరోజు వచ్చింది. అంటే వైసీపీ ప్రభుత్వంలో ఎవరికి కూడా ఏమి రూపాయి ఖర్చు చేసినా వాళ్ళు ఎంతసేపటికి దాచుకోవడం తినడం తప్ప ప్రజలకు ఏ కార్యక్రమం చేసింది లేదు. నారాయణ సార్ గెలవగానే అన్ని డివిజన్లో కూడా ప్రజలకు నేత్రం, అలాగే దంతాలు, అలాగే ఆరోగ్యం, అలాగే అన్ని విధాల వారికి ఆర్థిక సహాయం, ఎవరికి ఆర్థిక సహాయం పెట్టుకున్నా 25,000 రూపాయలు సొంత నిధులతో ఇచ్చి వాళ్ళని కాపాడుతున్నారంటే అది ఆయన చేస్తున్న పనులు, ఆయన చేసే వర్క్ అలాంటిది. అందుకోసం ప్రజల కోసం పాటుపడే నాయకులు ఈరోజు నారాయణ సారు. ఆయన రాజకీయానికి రాలా, ప్రజల కోసం సేవ చేసేదానికి రాజకీయంలోకి వచ్చారు. అలాంటి వారికి ప్రజలు ఉండాలా, ప్రజల ఆశీర్వాదం ఉండాలా, అలాగే వాళ్ళ కుటుంబానికి భగవంతుని ఆశిస్తున్నాను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు 47వ డివిజన్లో మహాలక్ష్మ గుడి సెంటర్లో నారాయణ నేత్రజ్యోతి, నారాయణ దంత సురక్ష క్యాంపు నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఉయ్యాల కాలం మీద ఉన్నటువంటి పేదలు వీరందరూ వచ్చి వారి దంత క్షయమ గురించి చూపించుకుంటూ, నేత్రాలు సంబంధించిన సమస్యలు ఏదైనా ఉంటే చూపించుకోవడం, అద్దాలకి వాళ్ళు స్లిప్పులు రాపించుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ క్యాంపులో దరిదాపు ఇప్పటికీ 200 మంది దరిదాపు హాజరయ్యే విధంగా పేషెంట్లందరూ వచ్చున్నారు. దరిదాపు నెల రోజుల నుంచి ఈ క్యాంపు స్వయాన నారాయణ సారి క్యాంపును ప్రారంభించడం, పేదలైన కాలువ కట్టల మీద నివసించే ఎవరైతే పేదవారు ఉన్నారో వారందరికీ నేత్రజ్యోతి కానీ, దంత సురక్ష కానీ వీరందరికీ బాగా ఉపయోగపడుతుంది. పేదలకి ఎంతో కొంత సేవ చేయాలి అనే ఉద్దేశంతో పేదల పక్షపాతిగా నారాయణ సార్ చేస్తున్న సేవలు ఈరోజు హర్షణీయం. సార్ ఎప్పుడు కూడా పేదలకి ఏమి జరగాలి అని దాని మీద ఈరోజు నెల్లూరు మొత్తం మీద జరుగుతున్న కార్యక్రమాల్లో ప్రతి ఒక్కటి కూడా పిల్లలు స్కూల్ విషయం అయితేమి, కట్టల మీద ఉన్న పిల్లలు ఎవరైతే కాలువ కట్టల మీద నివసిస్తున్నటువంటి నిరుపేదలైనటువంటి చేపలు వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, బీడీ వ్యాపారాలు, చుట్టల వ్యాపారాలు చేసుకునేవాడు, చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఎటువంటి ఆదాయం లేకుండా ఇబ్బంది పడుతున్న వారికి నారాయణ సార్ తీసుకున్న ఫస్ట్ విద్య అనేది సూపర్ సక్సెస్గా దిశగా నడుస్తూ ఉంది. ఈరోజు 15 స్కూళ్ళు రీమోడల్ చేసి దాదాపు 150 కోట్ల రూపాయలతోటి నెల్లూరు నగరాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా తయారు చేస్తూ అది సక్సెస్ దిశగా ప్రయాణిస్తున్న కాలంలోనే
పేద ప్రజలకి ఏదో ఒకటి చేయాలని మంచి సంకల్పంతో దంత సురక్ష నేత్ర జ్యోతి అనేది ప్రారంభించి ఈరోజు దరిదాపు 3,000 మంది నేత్రాలకు సంబంధించి చూపించుకోవడం జరిగింది. పళ్ళకు సంబంధించి 1,600 మంది చూపించుకోగలిగింది. నేత్రాలు 1,800 మందికి కళ్ళ జోడు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో అన్ని వార్డులకు విస్తరించి ప్రతి పేదవారికి కాలువ కట్టల మీద నివసిస్తున్న ఎటువంటి ఆదాయం లేకుండా జీవిస్తున్న ప్రజల పట్ల నారాయణ సారు తీసుకుంటున్న చర్య చాలా గొప్పగా అందరూ ప్రజలు హర్షాతిరేకాలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి కార్యకర్త తోడై నారాయణ సార్ తీసుకున్న ఆశయానికి కార్యకర్తే తోడై ప్రజలందరికీ ఈ కార్యక్రమాన్ని చేరువ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నందుకు కార్యకర్తలకి ప్రజలకి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న పెద్దలు మంత్రి నారాయణ సార్కి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను.